నాగసాధు అఘోరి కష్టాల్లో పడింది. వరంగల్లో ఆమెపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మామునూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 19న వరంగల్లో పర్యటించింది అఘోరి. తిమ్మాపూర్ గ్రామంలోని బెస్తం చెరువు శ్మశాన వాటికకు వెళ్లింది. సమాధుల మధ్య పూజలు చేసింది. ఈ సందర్భంగా కోడిని బలిచ్చింది అఘోరి. కోడిని బలిచ్చిన అఘోరిపై రోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎక్కడన్నా ఆగి ఉండక కేదార్నాథ్లో నాగసాధు అఘోరి కష్టాల్లో పడింది. వరంగల్లో ఆమెపై కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మామనూరు పిఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 19న వరంగల్లో పర్యటించింది అఘోరి. తిమ్మాపూర్ గ్రామంలోని బెస్తం చెరువు శ్మశాన వాటికకు వెళ్లింది. సమాధుల మధ్య పూజలు చేసింది. ఈ సందర్భంగా కోడిని బలి ఇచ్చింది అఘోరి. కోడిని బలి ఇచ్చిన అఘోరిపై రోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రోహన్ రెడ్డి పోలీసులకు ఏమని ఫిర్యాదు చేశాడు అఘోరిపై? తను 2 రాష్ట్రాల పర్యటనలో భాగంగా కొద్ది రోజుల క్రితం వరంగల్కు వెళ్లి వరంగల్ శ్మశాన వాటికలో తను పూజలు చేసినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ పూజలు చేస్తున్నటువంటి క్రమంలో తను ఆ కుడి చేయి పక్కన ఒక కోడిని పెట్టుకుని ఆ కోడి ఎగురుతా ఉండగా దాన్ని మళ్ళీ సర్ది చెప్పి ఆ కోడిని ఆ గోడ పక్కను దాన్ని ఆపి దాన్ని ఎగరకుండా ప్రయత్నం చేసినందుకు ఆ కోడి దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యి ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక కాసిరెడ్డి రోహన్ రెడ్డి సన్ ఆఫ్ రామ్ రెడ్డి అనే వ్యక్తి 25 years కి చెందినటువంటి వ్యక్తి. ఇతను వృత్తి లా ఇంటర్న్. ఇతను మానకొండూరు విలేజ్ కరీంనగర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను ఈ వీడియోలో కొన్ని అసభ్యకరంగా ఉన్నాయి, కొంత విచిత్రకరంగా ఉన్నాయి. ఒక అఘోరి నాగసాధు పేరు చెప్పుకొని బెస్తం చెరువు గ్రేవ్ యార్డ్ రంగాసిపేట్ లో 19 తారీఖున తను చేతిలో కోడి పెట్టుకొని ఈ బలి పేరుతో కోడిలని హింసించడం, ఇది ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారంగా తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. బలి పేరుతో ఎవరు కూడా ఇంత బహిరంగంగా ఈ కోడ్లను గాని ఇతర యానిమల్స్ ని గాని బలివ్వకూడదు. ఇది అందరినీ కలిసివేసే విధంగా ఉంది. ఈ రకంగా వీడియో తీసి మీడియాకు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి నాగసాధు అఘోరి పైన కేసు నమోదు చేయాలంటూ కూడా వరంగల్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేయడంతో మన్మూర్ పోలీస్ స్టేషన్ లో నాగసాధు అఘోరి పైన ఎఫ్ఐఆర్ నెంబర్ 193/2024 ప్రకారంగా సెక్షన్ 325 బిఎన్ఎస్ యాక్ట్ 11 Class 1 Class A PCAA యాక్ట్ ప్రకారంగా పోలీసులు నాగసాధు అఘోరి పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నెల 19వ తేదీన తను వరంగల్ కి చేరుకొని ఆ వరంగల్ గ్రేవ్ యార్డ్ లో తను మెన్షన్ చేసినటువంటి విధంగానే బెస్తం చెరువు గ్రేవ్ యార్డ్ రంగాసిపేట 19 తారీఖున తను చేతిలో కోడి పట్టుకొని ఆ కోడిని బలివ్వడానికి తను ఒక వీడియో తీసి వైరల్ గా తీసింది. ఒక కోడిని గాని ఇతర ఏ జంతువులను గాని బలి కోసం హింసించి వాటిని బంధింపజేసి కట్టేసి వాటిని చిత్రహింసలకు గురి చేస్తే తెలంగాణ యానిమల్స్ అండ్ బర్డ్స్ సాక్రిఫైస్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 ప్రకారంగా ఈ నాగసాధు అఘోరి పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా కూడా కాసిరెడ్డి రోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మన్మూరు పోలీసులు ఈ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభిస్తా ఉన్నారు. ప్రస్తుతం తను గుజరాత్, ఉత్తరప్రదేశ్ జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్తా ఉంది. తాను వెళ్తున్నటువంటి ప్రతి వీడియోను కూడా
ప్రజలందరికీ తెలిసే విధంగా ఆ వీడియోలు కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తూ ఉంది. గత నెల 19న జరిగినటువంటి ఈ ఘటన తెలంగాణ ప్రజలంతా కూడా కలిసివేసే విధంగా, గుబురపరిచే విధంగా, ఒళ్ళు గగ్గురు పుట్టే విధంగా ఆ కోడిని తరుచుకున్నటువంటి ఒక కోడిని బంధించి హింసించి అది ఎగిరిపోతుండగా దాన్ని పట్టుకొని మళ్ళీ సర్ది చేసి ఆ గోడ పక్కన పెట్టి దాని కాళ్ళు కట్టేసినటువంటి దృశ్యాలు ఈ జంతువులని హింసిస్తున్నందుకు తన పైన కేసు నమోదు చేయాలన్నట్టుగా కూడా రోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు. ప్రస్తుతం అఘోరి ఎక్కడుంది, ఎలా తనకు నోటీసులు అందజేయాలి, ఎలా విచారణ పేరుతో పిలిపియాలి, గ్రేవ్ యార్డ్ లో ఆ కోడిని అలా బంధించి తను బలి ఇచ్చినటువంటి వీడియోలు వైరల్ గా అయ్యాయి. దానిపైన తను ఏ వివరణ ఇవ్వబోతా ఉందనేది కూడా పోలీసులు తన కోసం తన ఎక్కడుంది అనే ఒక వివరాలు తెలుసుకోవడం కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. రైట్, ఓకే రవితేజ. రైట్, నాగసాధు అఘోరిపై రోహన్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఫోన్ లైన్ లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రోహన్ రెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రోహన్ రెడ్డి. నమస్తే మేడం. రైట్, ఏమని పోలీసులకు అఘోరిపై మీరు ఫిర్యాదు చేశారు? మీకున్న అభ్యంతరం ఏంటి? మేడం, మొన్న 19 నవంబర్ రోజు అక్కడ బెస్టం చెరువు అనే ప్రాంతం ఉంటుంది వరంగల్ పరిసరాల్లో. అక్కడ ఒక శ్మశాన వాటికి గ్రేవ్ యార్డ్ ఉంటుంది. అక్కడ వెళ్లి ఒక హోమగుండం ఏర్పాటు చేశారు. ఈ అఘోరి తరితలు ఏర్పాటు చేసి అక్కడ ఒక కోడిని తీసుకొని అక్కడ బలిచ్చారు. ఒక పెద్ద స్వాడ్, ఒక కత్తి తీసుకొని ఆ కోడిని బలిచ్చారు హోమగుండం దగ్గర. సో అది అనేది మన తెలంగాణ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రొహిబిషన్ యాక్ట్ 1950 అని ఉంటుంది, మన చట్టం ఉంటుంది. అందులో సెక్షన్ 3 ప్రకారం రిలీజియస్ పర్పస్ గానీ, ప్రొఫెషన్ వాళ్ళ ఊరేగింపు గానీ, ఏ పరమైన కమ్యూనిటీ పరంగా కానీ, ఏ పరమైన ఒక మత సామరస్యం కానీ, ఏ విధంగా జంతు బలి చేయడం అనేది నేరము. జంతువును ఏ పేరిట చంపడం నేరము. ఆ జంతు బలి చేయడంతో మేము అఘోరి నాగసాధు మీద కేసు నమోదు చేపించాం. మన మాజీ పర్యావరణ శాఖ మంత్రి మేనకా గాంధీ గారి సపోర్ట్ తోని మేము ముమ్మడి పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పరిధిలోకి వస్తున్నది. అక్కడ మేము ఈ అంశం మీద, ఈ జంతు బలి సంబంధించిన అంశం మీద కేసు నమోదు చేపించాం. అంటే రోహన్ రెడ్డి, ఇప్పుడు జనరల్ గా జంతు బలి అంటే హిందూ దేవాలయాల ప్రకారం కూడా వాళ్ళందరూ కూడా టెంపుల్స్ లో ఇస్తూ ఉంటారు. సో ఎందుకు మీరు ప్రత్యేకించి ఈ అఘోరి పైన ఇప్పుడు ఇవ్వడం జరిగింది? ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు దానికి సంబంధించి? లేదు మేడం, ఇంతకుముందు మేము దసరా రోజు ఇప్పుడు కూడా మేము ఇక కరీంనగర్ పరిసరాల్లో 5-6 ఎఫ్ఐఆర్ నమోదు చేయించాము. దేవత పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, ఏ పేరు మీద ఒక మోగజీవాన్ని బలి ఇవ్వడం అనేది మన చట్టంలోనే ఉంది. తెలంగాణ సాక్యులర్ ప్రొహిబిషన్ యాక్ట్ చట్టంలోనే ఉంది. సో ఇలా చాలా చేయించాం. అవేర్నెస్ క్యాంపస్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం కరీంనగర్ ఏరియాలో. మాకు అక్కడ ఒక యూట్యూబ్ వీడియో సర్క్యులేట్ అయింది, అఘోరి బలి ఇచ్చింది ఇక్కడ కోడ్ను సర్క్యులేట్ అయింది. ఆ యూట్యూబ్ వీడియో పరంగా మేము పోలీస్ స్టేషన్ లో వెళ్లి ఇలా వాళ్ళకు చట్టం వివరించడంతో వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది నిన్న. రైట్, అంటే పోలీసులు ఏం చెప్తున్నారండి దీనికి సంబంధించి? అంటే అఘోరిని అరెస్ట్ చేస్తామంటున్నారా? అసలు ఏమని రిప్లై ఇచ్చారు? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మేడం, ఇది కేసు అనేది కాగ్నిజబుల్. సో వాళ్ళు 41 years సిఆర్పిసి నోటీస్ ఇస్తారు. ఆమెకు నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినాక చార్జ్ షీట్ వేస్తారు. చార్జ్ షీట్ వేసినాక ఎప్పుడు కోర్టుకు రమ్మంటే అప్పుడు హాజరు అవ్వాలి. లేకుంటే నేను కోర్టుకు హాజరుగా నోటీస్ తీసుకుని ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేసి అప్పుడు మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకుని ఏమైనా అరెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు ఆమె కాన్సిక్వెన్స్ అనేది ఆమె బిహేవియర్ బట్టే ఉంటుంది. ఇప్పుడు ఆమె నోటీస్ తీసుకుని మన జ్యుడిషియరీకి సపోర్ట్ చేస్తే ఆమె ఎప్పుడు కోర్టుకు రమ్మంటే అప్పుడు రావాలి. లేదు నేను నోటీస్ తీసుకుని నాకు వర్తించదంటే ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇది కాన్సిక్వెన్స్. రైట్, అంటే రోహన్ రెడ్డి ఇప్పుడు అఘోరి ఎక్కడ ఉందో సంబంధించి ఆ డీటెయిల్స్ ఏమైనా మీకు చెప్పడం జరిగిందా? మాకేం చెప్పలేదండి. ఇప్పుడు వీళ్ళది పోలీస్ డ్యూటీ ఏంటంటే ఇప్పుడు 15 days టైంలో ఆమెకు నోటీస్ ఇచ్చేయాలి. వాళ్ళు ఆమె ఎక్కడున్నా పట్టుకుని నోటీస్ ఫోన్ ద్వారా ఇవ్వచ్చు, ఫిజికల్ గా ఇవ్వచ్చు, కలిసి ఏదో ఒక విధంగా ఆమెకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి, 41 years సిఆర్పిసి నోటీస్ ఇవ్వాలి. ఇట్లా కేసు నమోదు ఇట్లా జరిగిందని ఆమెకు తెలియజేయాలి. అది పోలీస్ వాళ్ళ బాధ్యత. ఇప్పుడు 2 months లోపు 60 రోజుల్లోపు చార్జ్ షీట్ వేయాలి. వేసినాక ట్రయల్ స్టార్ట్ అవుతుంది, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. రైట్, ఓకే రోహన్ రెడ్డి. ఎక్కడన్నా ఆగి ఉండక్క కేదార్నాథ్లో.